అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలోని పార్టీలు తమ ప్రత్యర్థులే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ రెండు కూటములు పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. మహాయుతి కూటమిపై శరద్ పవార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, యోగి సహా బీజేపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్ష కూటముల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు మహాయుతి కూటమి నేతలు విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి నేతలపై విమర్శలు చేస్తుండగా, మరోవైపు మహాయుతి నేతలపై విపక్ష కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగాలతో సమాజాన్ని విభజిస్తున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. కొద్ది రోజులుగా మోదీ చేస్తున్న ప్రసంగాలు, లేవనెత్తుతున్న అంశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతోందని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంపై శరద్ పవార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షిండే ప్రభుత్వంపై ప్రజల్లో విముఖత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యపట్టారు. ప్రజలు విడిపోతే చస్తారు అనే నినాదంతో వారిలో భయాన్ని, అభద్రతను సృష్టిస్తున్నారని యోగిపై ధ్వజమెత్తారు. యోగి మాటలను బీజేపీ నాయకులు, ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం వ్యతిరేకించాయని శరద్ పవార్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్సీపీలో చీలిక ఏర్పడినా తమ వర్గానిదే గెలుపు అని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందగలిగాననే నమ్మకం ఉందని శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. షిండే ప్రభుత్వంపై యువత, రైతులు అసంతృప్తితో ఉన్నారని, అదే తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రజల్లో తమకు మద్దతు తగ్గుతోందని గుర్తించిన మహాయుతి కూటమి మహిళలకు డబ్బులు పంచే పథకాలను రూపొందిస్తోందని ఆరోపించారు. కానీ మహిళలు డబ్బును చూడరని, అభివృద్ధి, భద్రతను కల్పించే ప్రభుత్వాలను ఆదరిస్తారని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. విపక్ష కూటమి పార్టీలు రిజర్వేషన్ల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేయాలనుకుంటున్నాయని మోదీ పదే పదే ఆరోపిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ పేరును కూడా మహావికాస్ కూటమి పార్టీలు ఇబ్బందిగా భావిస్తున్నాయని ఆరోపించారు. విపక్ష కూటమి పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ మహారాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మోదీ ఇటీవలి కాలంలో చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించిన శరద్ పవార్ మోదీ సహా బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్సీపీని స్థాపించిన శరద్ పవార్ పార్టీని కింది స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పటిష్టంగా మార్చారు. శరద్ పవార్తో కలిసి ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కూడా పార్టీ కోసం కృషి చేశారు. అయితే శరద్ పవార్ అనంతరం ఆయన వారసత్వం విషయంలో ఆధిపత్య పోరు పార్టీలో చీలికకు కారణమైంది. శరద్ పవార్ తన సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ను కాదని తన కుమార్తె సుప్రియా సూలేకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని చూడడంతో అజిత్ పవార్ ఆగ్రహంతో తన మద్దతుదారులతో కలిసి పార్టీని చీల్చారు. చివరకు అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీగా గుర్తింపును పొందింది. మొత్తంగా ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార మహాయుతి కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమిదే విజయమని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు.